డిఓపి అందరూ వెనకాల నిలబడుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలామంది జనాల్లో కనపడాలి. గ్రేట్ జాబ్. అండ్ వంశీ నందిపాటి గారు, మొన్నే నేను ఈ సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను. సార్ వంశీ గారు రాజా చేయి వేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్లో నుంచే సినిమాని జడ్జి చేస్తున్నారు అని. వేణు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని. నాకు ఒక మూమెంట్ అనిపించింది, ఒక మూమెంట్ గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ అని 1999లో బ్రాడ్ పిట్తో సినిమా వచ్చింది. ఆ సినిమా రాగానే చాలామంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు, డిజాస్టర్, వర్స్ట్ ఫిల్మ్, ఇలాంటి సినిమా అసలు రాకూడదు అని రాశారంట. ఓ 1-2 ఇయర్స్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్ డైరెక్టర్ అందరూ కలిసి స్టేజ్ మీద ఆ 4 సంస్థలకి థ్యాంక్స్ చెప్పినాయి. చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది ఆస్కార్ దాకా వచ్చింది, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని. సో అలా అనిపించింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు పాపం, లెట్ దెమ్ గో. బట్ మీ జడ్జిమెంటే ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది. సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మనం చూస్తుంటాం. సో ఆ క్లోజప్లో ఒక సీనియర్ యాక్టర్ని శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన భయాన్ని, క్షమించండి సార్ తప్పట్లేదు అనేదాన్ని, ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఎప్పటికీ బ్రెయిన్లో ఉండిపోయింది. ఇందాక ఆయన స్టేజ్ ఎక్కితే అదే కనిపించింది. అలానే అనిత గారు, మీ అందరూ ఎమోషనల్గా ఉన్నారు. అందుకే మా రాంబాయికి మెసేజ్ చేశా, అయితే ఇంట్లో తర్వాత చూద్దాం లొల్లి అని. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. మిగతా ఆర్టిస్టులు అందరూ, తర్వాత మేజర్గా అఖిల్, మీ అమ్మ నాన్న కానిస్టేబుల్, ఇందాక కోనా గారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ పవర్ స్టార్ అయినట్టు ఎవరి అబ్బా సొత్తు కాదు, టాలెంట్ ఉంటే సరిపోద్ది. సో ఫోకస్డ్గా ఉంటే సరిపోద్ది. సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనం వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా నిలబడ్డాడు. అండ్ రాంబాయి, నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాంబాయి అంటే నువ్వే గుర్తొస్తావమ్మా. గ్రేట్ సావిత్రి గారితో నేను పోలుస్తున్నారంటే చిన్న విషయం కాదు. నిజంగానే టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మాయి చాలా హానెస్టీగా ఉంది. ఈ 2 పాత్రలు నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్లు వెతుక్కొని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆగన్నా. సో తర్వాత చైతు గారు, నిజంగానే మా రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండనంత భయంకరంగా చేశాడంటే చిన్న విషయం కాదు. మీకు చాలా 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 పెద్ద భవిష్యత్తు ఉంది మీకు, మీరు తడిగొట్టేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించే. ఎడిటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అని చెప్పాల్సిన అవసరాన్ని దాటేసింది. ఈ స్టేజ్ మీద ఉన్న ఆనందమే దీనికి పెద్ద సాక్ష్యం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మర్చిపోయింది, క్షమించు. ఫైనల్గా తమ్ముడు, నువ్వు పాటలు రాసినట్లేదు, యుద్ధం చేసినట్టుంది ఇందాక. అలా అగ్రెసివ్గా రాసావు పాటలు. సో తప్పకుండా మా చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు రాస్తే మా పాటలు బాగుంటాయి. అండ్ బోసు, నేను స్టేజ్ మీదే అడుగుతున్నాను, నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు. బాస్తో చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఆ హానెస్టీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా రేర్గా కనిపిస్తారు. ఓకేనా కాదా? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అమేజింగ్. కాదు బాబీ గారు, మేము ఏదైనా అప్డేట్ బాస్ గారు సినిమా అప్డేట్ బాసు ఈజ్ యాక్టింగ్ విత్ బాసు, ఇది అప్డేట్.